హరి ఓం. నిన్న కాలభైరవుడికి సంబంధించిన ఒక పవర్ఫుల్ గల వశీకరణ తంత్ర ప్రయోగాన్ని, అదేవిధంగా మంత్ర ప్రయోగాన్ని మీకు నేను తెలియజేయటం అనేది జరిగింది. నిన్న వీడియోలో మీకు నేను మంత్రం అనేది వీడియోలో ఇవ్వటం అనేది మర్చిపోయాను. అదేవిధంగా యంత్రం కూడా ఇవ్వలేదు అనమాట. అందుకని ఈ రోజున మీకు నేను మంత్రము అదేవిధంగా యంత్రము రెండు ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కాలభైరవుడు మంత్రం వచ్చేసి 108 సార్లు చదవమని చెప్పే కదా, ఆ యొక్క మంత్రం ఇస్తున్నాను. రెండోసారి వాటిని 7 సార్లు తిప్పమని చెప్పి కామాక్షిదేవి మంత్రాన్ని చదివాను కదా, ఆ మంత్రం కూడా ఇస్తున్నాను. అదేవిధంగా రాగి చెంబులో వశీకరణ యంత్రం అని వెయ్యమని చెప్పాను మీకు, అది కూడా మీకు ఇస్తున్నాను అనమాట. ఈ మూడింటిని మీరు ఈ వీడియోలో చూసుకొని ఆ వీడియో కూడా ఒకసారి మీకు అంతా మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుని ఎవరైనా సరే మీకు వశం అవటం అనేది జరిగింది అన్నమాట. నిన్న నేను కొద్దిగా బిజీగా ఉండటం వలన వాటిని దానిలో యాడ్ చేయటం అనేది మర్చిపోయామాట. ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఈ వీడియో మళ్ళీ చూసిన వాళ్ళు, ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియోలో ఉన్నాయి, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తయారు చేసుకోండి అన్నమాట. ఒకవేళ ఫస్ట్ వీడియో చూడలేదు అనుకున్న వాళ్ళు 2 వీడియోలు చూడండి, ఆ వీడియో ఈ వీడియో చూడండి అన్నమాట. ఇది వచ్చేసి ఒక కాలభైరవుడికి సంబంధించిన వశీకరణ యంత్రము, అదేవిధంగా కాలభైరవుడు మంత్రం అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మీరు ఆ వీడియో చూడడం వాళ్ళు ఈ 2 వీడియోలు చూసేసి మీకు కావాల్సిన మంత్రం యంత్రం అనేది తీసుకోండి అన్నమాట. అయితే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల ఈ యొక్క కాలభైరవుడు యంత్రము మంత్ర ప్రయోగం అనేది మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఎవరు చేసిన మంచి ఉద్దేశం చేసి మంచి